సిట్టు కేసు నమోదు చేసి విచారణ చేసింది, కొంతమందిని అరెస్ట్ చేసింది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగింది, మనందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం ఈడీ అయితే దీని మీద దూకుడు పెంచింది. జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల మెడకైతే బలంగా ఉచ్చు బిగుచుకుంటుంది. జగన్ సన్నిహితులందరి ఇళ్లలోనూ నిన్న ఏకకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 12 మంది ఇళ్లలోనైతే సోదాలు అయితే నిర్వహించారు. ఇటు తిరుపతిలో కావచ్చు, అటు హైదరాబాద్లో కావచ్చు భారీగా సోదాలు అయితే చేశారు. అందులో ముఖ్యంగా విజయసాయిరెడ్డితో పాటు అనేక మంది కీలక నేతలు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడు, రాజకేశిరెడ్డి ఉన్నాడు, కృష్ణమోహన్ ఉన్నాడు, ధనుంజయ రెడ్డి ఉన్నాడు, అలాగే బూనెట్టి చాణక్య ఉన్నాడు. సో ఎవరైతే ఈ లిక్కర్ స్కామ్లో కీలక నిందితులుగా పేరొందారో, ఎవరైతే కింగ్ పిన్లుగా చలామణి అయ్యారో వారందరి ఇళ్లలో కూడా నిన్న ఈడీ అయితే ఏకకాలంలో సోదాలు అయితే చేసింది. ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో దాదాపుగా 7.5 గంటల పాటు సోదాలు చేసి పలు పత్రాలతో పాటు డిజిటల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి గాడ్జెట్స్ అన్నింటినీ కూడా ఈడీ అయితే సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఇప్పటికే మనీ ట్రయల్ అయితే ఈడీ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా 3200 నుంచి 3500 కోట్ల వరకు కూడా ఈ స్కామ్ జరిగి ఉండొచ్చని ఈడీ అయితే ఒక అంచనాకు వచ్చింది. ఇందులో 1000 కోట్ల రూపాయలకైతే మనీ ట్రయల్ కూడా చేయడం జరిగింది. సో ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి దగ్గర దీనికి చేయడానికి వెళ్ళిన సమయంలో, ఈడీ అధికారులు వెళ్ళిన సమయంలో అక్కడ కొంత హైడ్రామా కూడా నడిచింది. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటికి తాళం వేసి ఉంది, ఇంట్లో పనోళ్ళు తప్ప ఎవరూ లేరు. పక్కనే ఉన్నటువంటి తన సోదరుడు వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే మేము ఇప్పుడు రావటం కుదరదని చెప్పి ఈడీ అధికారులకు సమాధానం ఇస్తే, ఈడీ అధికారులు మీరు రాకపోతే మా తదుపరి చర్యలు ఉంటే మేమేం చేయాలో అది చేసుకుని వెళ్ళిపోతామని చెప్పిన నేపథ్యంలో అప్పుడు 12:30-1 గంటల సమయంలో, వాస్తవానికి ఈడీ అధికారులు ఉదయం 7ంటికే వెళ్ళిపోయారు, 7-7:30 సమయానికి వెళ్ళిపోయారు. కానీ 1 గంట వరకు కూడా రాలేదు. 1 గంటకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి వచ్చి తాళం తీసి అవన్నీ కూడా చూపించడం జరిగింది. దాదాపుగా 7 గంటల పాటు మోహిత్ రెడ్డిని కూడా కీలక ప్రశ్నలు అడగడంతో పాటు గతంలో ఏదైతే సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పత్రాలు ఉన్నాయో వాటిని ముందు పెట్టి ఇవి మీ పత్రాలేనా, దేనికి సంబంధించిన పత్రాలని కూడా ప్రశ్నించడం జరిగింది. సో మొత్తంగా ఈడీ అధికారుల తనిఖీల్లో అనేక కీలక విషయాలు అయితే బయటపడ్డాయి. ఒక రకంగా 1000 కోట్ల రూపాయల మనీ ట్రయల్ ఇప్పటికే ఈడీ గుర్తించినట్టుగా తెలవటంతో నాయకుల మెడకైతే బలంగా ఉచ్చు బీసుకుందని చెప్పొచ్చు. అయితే విజయసాయిరెడ్డి ఈడీ విచారణ తరువాత కూడా బయటకు వచ్చేదో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు మీద విమర్శలు చేశాడు. అంటే విజయసాయిరెడ్డి మరి అంత పెద్ద వ్యక్తి అయినటువంటి విజయసాయిరెడ్డి, అంత బుర్ర ఉన్నటువంటి విజయసాయిరెడ్డి చంద్రబాబు గారి మీద ఎలా విమర్శలు చేశాడు నాకు అర్థం కాల. సోదా చేసింది ఎవరు? ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చంద్రబాబు నాయుడు చేతిలో ఉందా, కేంద్రం చేతుల్లో ఉందా? సెంట్రల్ సంస్థ కదా అది. మరి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు నా ఇంట్లో కాదు సోదాలు చేయాల్సింది చంద్రబాబు నాయుడు ఇంట్లో, ఏడాదికి 5,000 కోట్లు, నెలకు 5,000 కోట్లు, ఏడాదికి 60,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దోచుకుంటున్నాడని చెప్పి ఏదో విజయసాయిరెడ్డి మాట్లాడాడు. అలాగే నేను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాను, మీడియా కూడా పెడుతున్నానని చెప్పాడు. సరే నువ్వు రాజకీయాల్లో పార్టీ పెట్టుకో, లేకపోతే ఛానల్ పెట్టుకో, ఏదైనా పెట్టుకో. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో నువ్వు జైలుకి వెళ్ళావా లేదా? ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో నువ్వు నిందితుడిగా ఉన్నావా లేదా? ఈ లిక్కర్ స్కామ్లో నీ పాత్ర ఉందా లేదా? నువ్వు వీటికి సమాధానం చెప్పడం మానేసి నేను పత్రిక పెడతాను, పార్టీ పెడతాను అంటే ఎక్కడి నుంచి వచ్చింది నీకు డబ్బు? నువ్వేదో అంటున్నావు నా ఇంట్లో 6 లక్షలు ఉంది, మా తల్లి ఆరోగ్యం కోసం చెట్టుకున్నానని చెప్పి నువ్వు చెప్పావు. మరి నీ ఇంట్లో కేవలం 6 లక్షలు మాత్రమే ఉన్నావు. నువ్వు నేను పార్టీ పెడతాను, ప్రింట్ మీడియా పెడతానని చెప్పి నువ్వు ఎలా మాట్లాడావు విజయసాయిరెడ్డి? దీని మీద సపరేట్ వీడియో కూడా చేద్దాం. నిన్న ఈడీ సోదాలకు సంబంధించి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. జగన్ సన్నిహితుల చుట్టూ ఈడీ ఉచ్చు, మద్యం కుంభకోణం కేసులో సోదాలు. హైదరాబాద్, తిరుపతి నగరాల్లో 12 చోట్ల ఏకకాలంలో సోదాలు. అందులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర అధికారులుగా పనిచేసిన వాళ్ళు. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజకేశిరెడ్డి, విజయసాయిరెడ్డి సహా ఇతర నిందితుల ఇళ్లలో కూడా కార్యాలయాల్లో కూడా తనిఖీలు. భారీ ఎత్తున ఆస్తి పత్రాలు, లావాదేవీల రికార్డుల స్వాధీనం. త్వరలో మరికొన్ని ఆస్తులు కూడా జప్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి సన్నిహితులపై ఈడీ ఉచ్చు బిగిస్తుంది. ఈ కేసులో కీలక నిందితులకు సంబంధించిన 100 కోట్ల ఆస్తులను ఇప్పటికే జప్తు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరొకసారి కొన్ని ఆధారాలు అయితే సేకరించింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది, ఒకసారి చూద్దాం. మరికొందరు నిందితుల లావాదేవీలు, ఆస్తులపై కూడా గురిపెట్టింది. అందులో భాగంగానే హైదరాబాద్, తిరుపతి నగరాల్లో
అలాగే వాళ్ళ కార్యాలయాల్లో కూడా సోదాలు అయితే ఏకకాలంలో నిర్వహించారు. ఉదయం 9 గంటలకు మొదలైనటువంటి ఈ సోదాలు రాత్రి దాదాపు 7-8 గంటల వరకు కూడా సాగాయి. భారీ ఎత్తున ఆస్తి పత్రాలు, లావాదేవీల రికార్డులు అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వైకాపా హయాంలో మద్యం సరఫరా కంపెనీల నుంచి 3,500 కోట్ల రూపాయలు లంచాలు వసూలు చేసినట్లుగా గుర్తించినటువంటి ఈడీ అందులో 1,048 కోట్ల రూపాయలు మూలాలు వెలికితీసింది. సో ఇదే మనీ ట్రయల్ అంటారు. సో మనీ ట్రయల్ అనేది జరిగింది అంటే 3,500 కోట్ల రూపాయల్లో ఈ 1,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆధారాలు, లింకులను ఈడీ కనిపెట్టింది. ఇంకా దాదాపుగా 2,500 కోట్ల రూపాయలకు సంబంధించి లింకులు కనిపెట్టాలి. సో అంటే ఒక్కొక్కటి తీగలాగితే డొంక కదిలినట్టుగా ఒక్కొక్కటి కదులుద్ది అనుకోండి. సో ఇంకా 441 కోట్ల రూపాయల ఆస్తులను ఇప్పటికే జప్తు చేసింది. ఈ కుంభకోణం ద్వారా కూడబెట్టిన ఆస్తులు, లావాదేవీలను గుర్తించేందుకు గత ఏడాది సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా ఏకకాలంలో 22 చోట్ల సోదాలు చేసినటువంటి ఈడీ మరొకసారి 2 రాష్ట్రాల్లో కలిపి 12 చోట్ల సోదాలు అయితే చేయడం జరిగింది. సో ఎవరింట్లో సోదాలు చేసిందని మనం పరిశీలిస్తే రాజు కసిరెడ్డి ఈ మొత్తం లిక్కర్ స్కాములో కర్త కర్మ క్రియ ప్రధాన పాత్రధారిగా పేరొందినటువంటి రాజు కసిరెడ్డి ఇంటి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నేత, కీలక నేత, అలాగే ఈ మొత్తం సొమ్ము తరలింపులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఇక ధనుంజయ రెడ్డి జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీఎంఓ కార్యదర్శిగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసినటువంటి వ్యక్తి. ఇక విజయసాయి రెడ్డి వైసీపీ నేత, అలాగే మాజీ ఎంపీ, మనందరికీ తెలిసిందే. అలాగే అవినాష్ రెడ్డి రాజు కసిరెడ్డి తోడలుడు. మనం గతంలో హైకోర్టు తీసుకురమ్మని చెప్పింది కదా, ముప్పిడి అవినాష్ రెడ్డి ఎక్కడికి పారిపోయాడో తీసుకొస్తేనే రాజు కసిరెడ్డికి బెయిల్ ఇస్తానని చెప్పింది. సో ఆ అవినాష్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు చేశారు. అలాగే బూనేటి చాణక్య, అలాగే అవినాష్ గౌడు, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి. సో ఈ డిస్టిలరీల మొత్తం వ్యవహారం చూసినటువంటి వ్యక్తి ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి. మొత్తంగా ఈ 9 మంది ఇళ్లకు సంబంధించి వారి ఇళ్లతో పాటు కార్యాలయాలు, అలాగే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫ్రా కంపెనీల్లో కూడా నిన్న అధికారులు అయితే సోదాలు నిర్వహించి కొన్ని కీలక పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తంగా అక్రమాస్తులపైన అంటే ఏ అధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి లంచాల సొమ్ము ఏ మార్గాల్లో రూటింగ్ జరిగింది, దీనికోసం డొల్ల కంపెనీలు ఎలా వినియోగించారు, ఆ సొత్తుతో ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారు అనే అంశాలపై ఈడీ ఇప్పటికే కొంత సమాచారం సేకరించింది. తాజా సోదాల్లో నిందితులు, డొల్ల కంపెనీ ప్రతినిధుల మధ్య జరిగిన వాట్సాప్, టెలిగ్రామ్ చాట్స్, అలాగే మరికొన్ని కీలక ఆధారాలను ఈడీ అయితే తీసుకున్నట్టుగా తెలిసింది. ఇక విజయసాయి రెడ్డి మాట్లాడుతూ మా ఇంట్లో ఏమీ దొరకలేదు, 6 లక్షలు మాత్రమే దొరికిందని చెప్పి విజయసాయి రెడ్డి చెప్పాడు. సరే ఇంట్లో 6 లక్షలే ఉంటుంది, నిజంగా నీ దగ్గర ఉండేది 6 లక్షలే అయితే జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్ల అక్రమాస్తుల కేసులో నువ్వెలాగయ్యా ఉన్నావు? అందులో జగన్మోహన్ రెడ్డి 1,000 కోట్ల 43,000 కోట్లు అధికారికంగా గతంలో సిబిఐ ఈడీ చెప్పిన అక్రమాస్తులు, అందులో కీలకంగా వ్యవహరించిన నువ్వు 6 లక్షలు 5 లక్షలతోనే కీలకంగా వ్యవహరించావా? ఏమీ లేకుండానే మొన్న ఎన్నికల్లో నువ్వు ఎంపీగా పోటీ చేసావా? ఏమీ లేకుండానే ఇప్పటి వరకు వైజాగ్లో కావచ్చు, నీ కూతురు పేరు మీద కావచ్చు ఆస్తులు కట్టబెట్టావా? నా ఇంట్లో 6 లక్షలు ఏమన్నా, నా ఇంట్లో ఏం దొరకలేదని చెప్పాను. సాధారణంగా విజయసాయి రెడ్డి అనేది చార్టెడ్ అకౌంటెంట్. సో గోవిందప్ప బాలాజీ ఇప్పుడు ఎవరైతే భారతీ సిమెంట్స్ డైరెక్టర్గా ఉండి ఇప్పుడు ఈ కేసులో కూడా కీలకంగా నిందితుడిగా ఉన్నాడు. సో గోవిందప్ప బాలాజీ మొదట విజయసాయి రెడ్డి దగ్గరే చార్టెడ్ అకౌంట్గా చేరి నేర్చుకున్నాడు. ఆ తర్వాత విజయసాయి రెడ్డి ఎంత దేశముద్రయ్యాడో బాలాజీ గోవిందప్ప కూడా అంతే దేశముద్రయ్యాడు. ఇప్పుడు భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి ఈ ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తున్నాడు, అలాగే అందులో డైరెక్టర్గా కూడా ఉన్నాడు. సో కాబట్టి విజయసాయి రెడ్డికి ఇవన్నీ బాగా అవగాహన. ఎందుకంటే గతంలోనే 16 నెలలు జైల్లో ఉండొచ్చినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి నేతలు వీళ్ళు గతంలోనే. ఎందుకంటే ఈడీ సోదాలు ఎలా ఉంటాయి, సిబిఐ ఎలా ఎంక్వైరీ చేస్తుంది, వాటిని ఎలా మాయం చేయాలనే దాని మీద బాగా సిద్ధహస్తుడు విజయసాయి రెడ్డి. సో ఏది ఏమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి దాదాపుగా 1,000 కోట్ల రూపాయలకైతే మూలాలను ఇప్పటికే ఈడీ అయితే గుర్తించింది. ఇంకా 2,500 కోట్ల రూపాయలు మనీ ట్రయల్ నిర్వహించాల్సి ఉంది. నిన్న జరిగిన సోదాల్లో అనేక కీలక పత్రాలను అయితే స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సన్నిహితుల మెడకైతే ఈ ఏదైతే లిక్కర్ స్కామ్ ఉచ్చుందో అది బలంగా బిగుస్తుంది. బట్ అందరికీ మించి పైన